పురాతన మెట్లు నింపుతాం. పురాతన మెట్లు ఉన్నాయి, మంచిగా ఉంది. ఇక్కడ ఒక లెవెల్ ఉంది మంచిగా నడవడానికి. ఇట్లా భక్తులకు రోడ్డు మార్గం చూపించడానికి ఇట్లా జెండాలు కూడా కట్టిన మంచి ఒక్క లెవెల్ ఉంది ఇక్కడ భూమి. మంచి ప్రశాంతంగా నడవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఆనాటి మెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలు దీన్నే మంచి సై చేసుకుంటే మంచిగా బ్రహ్మాండంగా పైకి ఎక్కొచ్చు. అప్పట్లో శివునికి ఎంతో పుణ్యం చేసుకున్న ఆనాటి మెట్లు, ఆ రాజులు కట్టిన ఆ గుండు తీయాలి, ఊగుతుంది. ఈ నుంచి కొద్దిగా ఇక్కడ ఒక బండలు అనేది గుండు తీయాలి, దిగుతట్టు లేకుండా చిన్నగా దిగాలి. కొద్ది కష్టంగా ఎక్కినట్టే ఎక్కాలి దేవుని కాడికి, ఈజీగా ఉంటుంది కాకుండా. మళ్ళీ ఈ నుంచి జెండాలు కూడా కనిపిస్తట్టుగా కట్టిన, ఎందుకంటే వచ్చే భక్తులకు తెలవాలి కదా, అట్లా భక్తులకు తెలవాలనే ఆలోచనతో సంకల్పంతో నా కష్టం వృధా కాకుండా ఇక్కడి వరకు మనకు పురాతన మెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఈరోజు మొదలుపెట్టినాం మెట్లు, ఇక్కడ నుంచి ఈరోజు మెట్లు మొదలుపెట్టినాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం మనం. ఈ వాటర్ బాటిల్ తీసుకురా. ఇక్కడ నుంచి మెట్లు, కొత్తగా మెట్లు ఇక్కడ నుంచి చేసినాం, ఎందుకంటే ఇక్కడ మెట్లు లేవు. మనం ఇట్లా చేసినాం చూడండి, ప్రశాంతంగా మంచిగా ఎక్కడానికి ఇబ్బంది లేకుండా మెట్ల కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా చేసినాం. ఆ శివుణ్ణి తప్పకుండా వచ్చి ఈ గుట్టల మీద ఉన్న శివుణ్ణి అభిషేకం పూజలు నోచుకోలేని శివుణ్ణి పూజిస్తే మనకెంతో జన్మధన్యం అవుతుంది. ఆనాటి కాలంలో ఎందరో మహనీయులు ఎందరో తపస్సులు చేసిన గుట్ట ఇది. అనేశ్వరమ్మ తల్లిని వైభవంగా అన్నపూర్ణదేవి, అనేశ్వరమ్మ తల్లి, కాళికామాత దేవి, ఎల్లమ్మ తల్లి, మహాశివుడు అందరూ ఉన్నారు. ఈ మెట్లు కొత్త మెట్లు చేయడం జరిగింది చూడండి. ప్రతిదీ సంకల్పం లేకుంటే ఏది జరగదు, ఆ దేవుని అనుగ్రహం లేకుంటే ఈ మెట్లు అనేది జరగదు. అనుగ్రహం ఉంది కాబట్టికే ఈ మెట్ల కార్యక్రమం చేయడం జరిగింది. ఆ దేవునికి పూజలు చేయాలని సంకల్పం వచ్చింది కాబట్టి మెట్ల కార్యక్రమం జరిగింది బ్రహ్మాండంగా. ఈరోజు కింది వరకు మెట్లు అయిపోయినాయి. ఓకే, కింది నుంచి పైదాకా ఇప్పుడు రావచ్చు, భక్తులు రావచ్చు, ప్రశాంతంగా మంచిగా ఎక్కొచ్చు. చూడండి ఇవన్నీ చేసినాం ఈరోజు, ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు రావాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరూ ఆ శివునికి 2 చెంబులు నీళ్ళు ఆ శివునికి అభిషేకం చేయాలని కోరుతున్నాను. నా సంకల్పం అంతా ఒకటే. ఆనాటి ఉన్న శివుడు నీళ్ళు మంచినీళ్ళు నోసుకోకపోయా, ఇంతమంది ఉంటే హిందువులము. ఆనాటి రాజులు ఎంతో కొట్లాడి ఈ రాజ్యాన్ని మలిపిన మహనీయులు ఎందరో ఉన్నారు. మనం ఇంతమంది ఉండి, టెక్నాలజీ ఉండి, డబ్బు ఉండి ఎట్లా అనే ఆలోచనతో నాకు ఒక సంకల్పం, అందరి దీవెనలతో వచ్చిన సంకల్పాన్ని ఉట్టిగా వృధా పోకుండా మనం సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఇంత కష్టపడి మెట్లు ఎక్కుకుంటా పోతే కూడా చాలా మంచిది ఆ దేవునికి. చూడండి ఎంత కష్టపడి చేస్తున్నాడు అబ్బాయి.
ఈ ఒకటి చేస్తే బాబు అతనికి వెళ్తాం మనం ఇక విధాలు ఈ ఇంటికి వెళ్తే ఇక్కడ నుంచి పైనుంచి వచ్చినాము అంటూ పైనుంచి చేసుకుంటూ వచ్చినాము. ఇంకో వచ్చేసింది మనకు దారి. ఈ నుంచి వెళ్ళి కొద్దిగా చేస్తే రేపు ఈ దారి కూడా అయిపోతుంది మనకు బ్రహ్మాండంగా. ఆ శివయ్య అనుగ్రహం లేని ఏది జరగదు. ఏం జరిగినా అంతా ఆ శివయ్య చూసుకుంటాడు. శివయ్య లేనిది ఏది జరగదు. మహాశివుడు అంటే మామూలు ముచ్చట కాదు. భగవంతుని మీద భక్తి ఉంటే ఏదైనా జరుగుతుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. మెట్లు ఎక్కి అలసిపోయినా. ఓం నమ శివాయ నాయన భగవంతుడా నాయన. అందరి సంకల్పంతో ఈ బ్రహ్మాండంగా ఈ గుట్టకు మెట్లు జరగాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ చూస్తున్న స్టేటస్ చూస్తున్న గ్రూప్లో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ మెట్లు ఎక్కి ఆ శివయ్యకు అభిషేకం చేయాలని మనసారా కోరుతున్నాను. ఓం నమ శివాయ.